కియా కారు క్విక్ అని వచ్చింది. నమస్కారం. ఈరోజు బొగోల్ మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. ముఖ్యమైన ఈ ప్రాంతంలో కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించిన కొంచెం పని వేగవంతంగా జరగాలి, ఎస్పెషలీ భూసేకరణకు సంబంధించిన అది ఎంఆర్ఓ గారితో ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ ఏరియాలో ఫ్యూచర్ పొటెన్షియల్ ఏముంది అది కూడా డిస్కస్ చేసుకొని ఏ ఏరియాలో మనం వచ్చిన ఇండస్ట్రీస్ని పంపొచ్చు అది కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఈ లాస్ట్ 2-3 మంత్స్లో రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కొత్త సర్క్యులర్ కూడా ఒక ఇష్యూ జరిగింది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది, స్టాఫ్కి ఎంతవరకు అవగాహన ఉంది అది కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. మొత్తం చూడాలంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఈ ప్రాంతంలో మంచి కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగాలు కలపడానికి కూడా అవకాశం ఉంది. సో ఓవరాల్గా చాలా పొటెన్షియల్ ఏరియా ఇది. మన జిల్లాలో ప్లానింగ్ చేసినప్పుడు అది మైండ్లో పెట్టేసి మన జిల్లా ప్లాన్ తయారు చేస్తున్నాము. సో ఈరోజు ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్గా చెప్పగలిగారు. సో ఓవరాల్గా కరెక్ట్గా చేస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యం సార్ ట్రావెల్ మీరు చూసి ఉంటారు, మనకి ఈ 1 ఫిబ్రవరి నుంచి కొంచెం ఈ పీడిఎస్ రైస్ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము. రోజుకి ఎక్కడైనా ఏదో మీకు సమాచారం వస్తూ ఉంటుంది, మనం సీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ 2-3 మంత్స్లో బాగా కంట్రోల్లోనే తీసుకుని వచ్చేస్తాము. దీంతోపాటు ఇల్లీగల్ మైనింగ్ కూడా ఎక్కడైనా వస్తే మనం అసలు ఒప్పుకోము. గవర్నమెంట్కి సీనియర్ లాస్ కానీ ఎటువంటి ఏమి ఒప్పుకోము, కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. ఎస్పీ గారితో కూడా ఎస్పెషల్గా మాట్లాడడం జరిగింది. సో మనం దీని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది, ఇది కూడా పెట్టేసి ఎక్కడ కూడా గవర్నమెంట్కి ఎటువంటి లాస్ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంబంధించిన యాక్చువల్గా ఈరోజు అది కూడా ఇప్పుడు విజిట్ చేశాను. సో బిత్తరగుంట రైల్వే స్టేషన్ దగ్గర ఆల్మోస్ట్ 500 acres రైల్వే ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు రామేపట్నం పోర్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువ SEZ స్టార్ట్ అయిన తర్వాత ఆ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు స్టడీ చేసాము. ఇప్పటి వరకు ప్రపోజల్ అంటే ఆనరబుల్ ఎంపీ గారు లెటర్ రాశారు, అన్నీ జరిగింది. కానీ ఆన్ పేపర్ ఏమీ లేదు. అంటే గతంలో కలెక్టర్ గారు కూడా పాత ఒక లెటర్ రాశారు, కానీ ఆ లెటర్ వరకే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను రైల్వే ఆఫీసర్స్తో మాట్లాడి వాళ్ళ ఆలోచన ఏముంది, వాళ్ళు ఈ ల్యాండ్ని ఎలా యూటిలైజ్ చేస్తారు అనేది మాట్లాడడం జరుగుతుంది. కదా ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఉంది కాబట్టి మేము దీనికి ల్యాండ్ రైల్వే వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి చేయాలి. కానీ ఈ ఏరియాలో ఉన్న పొటెన్షియల్ని కూడా మైండ్లో పెట్టేసి ప్లానింగ్ తీసుకోవడం జరుగుతుంది.